ఏలూరు జిల్లా ఏలూరు పోనంగి ప్రాంతంలో ఉన్నటువంటి టిడ్కో ఇళ్లకు ఎట్టకేలకు మోక్షం కలిగిందని చెప్పాలి. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ పోనంగి ప్రాంతంలో ఉన్నటువంటి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరిన నేపథ్యంలో చంద్రబాబు కూడా దానికి హామీ ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే కోనంగి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ టిడ్కో ఇళ్ల గృహ సముదాయం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాం. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది 2014-19 ప్రాంతంలో ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పట్టణంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చే విధంగా టిడ్కో గృహాలకు సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకొచ్చారు. అదే తడువుగా గృహాలను వెంటనే నిర్మించి పేదలకు అందే విధంగా కూడా టీడీపీ ప్రభుత్వం అప్పుడు చర్యలు చేపట్టింది. చాలా వరకు కూడా గృహాలను నిర్మించింది. అయితే తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారటంతో ఈ టిడ్కో గృహాల పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా తయారైందని చెప్పాలి. ఇక్కడ ఏలూరు పోనంగి ప్రాంతంలో కూడా దాదాపు 6,480 గృహాలు మంజూరైతే అప్పుడు ఆ ప్రాంతంలో 2014-19 సమయంలో 2,208 వరకు కూడా ఇక్కడ ప్లాట్లను నిర్మించారు. వీటికి సంబంధించి ఇప్పటికే చాలామంది ఆ లబ్ధిదారులంతా కూడా డీడీలు కూడా కట్టి వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా టిడ్కో గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు ఎవరికి కూడా ఆ ఇళ్లను కేటాయించలేకపోయింది ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం కూడా వీటిని నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ టిడ్కో గృహాలకు సంబంధించి లబ్ధిదారులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోనంగి ప్రాంతంలో ఉన్నటువంటి 2,208 ఫ్లాట్లను వెంటనే లబ్ధిదారుకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మిగిలినటువంటి గృహాలను కూడా నిర్మించి వారికి లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఈ మేరకు హామీ ఇచ్చారు. జూలై నాటికి ఖచ్చితంగా వీటికి సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తాము. జూలై నాటికి ఇక్కడ నిర్మించినటువంటి ఇళ్లను పేద ప్రజలకు అందజేస్తాము. మిగిలిన ఇళ్ళ నిర్మాణం కూడా గృహాల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడంతో టిడ్కో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు వచ్చాయని చెప్పాలి. అప్పుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022-23 ప్రాంతంలో జగనన్న కాలనీల పేరుతో పేద ప్రజలకు ఇళ్లను అందించినప్పుడు వైసీపీ ప్రభుత్వం. అయితే చాలామంది టిడ్కో గృహాలు వచ్చినప్పటికీ కూడా జగనన్న కాలనీలో కూడా ఇళ్లను తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు అక్కడ జగనన్న కాలనీలో సగం పూర్తయి ఇళ్ళన్నీ కూడా అక్కడ కూడా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇటు టిడ్కో ఇళ్లకు సంబంధించి చాలా వరకు పూర్తయినప్పటికీ కూడా అంటే పూర్తిగా నివాసయోగ్యంగా లేకపోవడంతో ఇప్పుడు దాంతో కూడా ప్రశ్నార్థంగా మారింది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా టిడ్కో గృహ సముదాయాలు. ఇవన్నీ కూడా పూర్తిగా అంటే నివాసయోగ్యంగా లేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా దాదాపు ఏళ్ల పాటు ఇలా నిరుపయోగంగా వదిలేయటంతో అటు గుమ్మాలు కానీ కిటికీలు కానీ లేకపోవటం, దీనికి సంబంధించి పూర్తిగా నివాసయోగ్యంగా తయారు చేయకపోవడంతో ఇప్పుడు లబ్ధిదారులకు కూడా ఒక సందేహం కూడా ఉంది. వీటన్నిటిని కూడా ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారనే ఒక సందిగ్ధంలో కూడా లబ్ధిదారులంతా కూడా ఉన్నారు. మరోవైపు వీటికి సంబంధించి ఇప్పటికీ చాలామంది డీడీలు కట్టి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు కూడా దీని మీద వీటికి సంబంధించిన రుణాలు తీసుకొని వాటిని పక్కదారి మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఆ రుణాలకు సంబంధించి లబ్ధిదారులకు మెసేజ్లు వస్తున్నాయి. మీరు ఇంతవరకు రుణాలు చెల్లించాల్సి ఉంది, దీనికి సంబంధించి అని చెప్పి లబ్ధిదారులకు మెసేజ్ వెళ్ళడంతో వాళ్ళు కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అంటే గృహాలకు సంబంధించి ఇప్పటికీ తమ చేతికి రాని ఇళ్లకు సంబంధించి రుణాలు తామెట్లా కడతామని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి లబ్ధిదారులందరూ కూడా కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ముఖ్యంగా ఏలూరు ప్రాంతంలో 6,400 పైచులకు టిడ్కో గృహాలు మంజూరైతే ఇప్పటివరకు కేవలం అంటే 2,208 మాత్రమే పూర్తయి వాటన్నిటి కూడా పేదలకు అందించాల్సి ఉంది. మీరు కూడా విజువల్స్లో చూసారంటే పూర్తిగా ఇవన్నీ కూడా ఒక అడవిని తలపించే విధంగా కూడా టిడ్కో గృహాల సముదాయం అంతా కూడా తయారైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించి దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇవన్నీ కూడా పూర్తిగా నిరుపయోగంగా తయారవుతాయని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి గృహాలను పేదలకు అందజేయడం ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి పూర్తిగా నివాసయోగ్యంగా మార్చడానికి కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద స్పందించి త్వరితగతిన లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని లబ్ధిదారులందరూ కోరుతున్న పరిస్థితి. వీడియో స్టంటితో మన ఆర్టీవీ ఏలూరు పోనంగి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.